మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏదైనా ఒక మాట చెప్పుంటే ఆయనకు గుర్తు ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటే ఆయన వస్తాడా రాడా? ఎవరినైనా పంపించాలనా ఆయనే రావాలనా? ఎందుకని? ఆయన పరాక్రమశాలి, చేయవలసింది యుద్ధం. హల్లెలూయా! దేవుడైన యెహోవా తానే, ఇంకెవరో కాదండి, దేవుడైన యెహోవా తానే ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజలారా, మీ కొరకు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు. అందుకని మీరేమి కంగారు పడకండి, మీరేమీ కలవర పడకండి. మీతో యుద్ధం చేసేది ఒక సైన్యాధిపతి కాదు, సైనికులు కాదు. మీ శత్రువులతో యుద్ధం చేసేది మామూలు మనిషి కాదు, రోషము గల పరాక్రమశాలి అయినటువంటి మీ దేవుడు తానే యుద్ధం చేస్తాడు. యుద్ధము అన్నప్పుడు దేవుడు మనపక్షంగా యుద్ధం చేస్తాడు అని వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మన వ్యక్తిగత జీవితాలలో ఎన్నెన్నో రకాల యుద్ధాలు, శత్రువులు మన మీద యుద్ధం చేస్తారు. బైబిల్లో రాసింది, మనం రక్త మాంసములతో యుద్ధం చేయట్లేదు, ఆకాశ మండలములో సంచరిస్తున్న దురాత్మలతో యుద్ధం చేస్తున్నాం. మన యుద్ధం శరీర సంబంధమైన యుద్ధం కాదు, మామూలుగా యుద్ధాలలో వాడుకునే ఆయుధాలు కాదు, మనం వాడే ఆయుధాలు. ఎందుకంటే మన దేవుడు తానే వస్తున్నాడు యుద్ధం చేయాలని. ఈ మాట చదివినప్పుడు నాకేమనిపించిందంటే, భూమి ఆకాశములు సృష్టించిన దేవుడు మనమేదో ఇబ్బందుల్లో ఉన్నామని, మన మీద ఎవడో శత్రువు వస్తున్నాడని ఆకాశము నుంచి మనల్ని చూసి దేవదూతలను లేక మరెవరినో పంపించకుండా ఆయన తానే రావడం ఏమిటి? అప్పుడు మన యొక్క వ్యక్తిత్వం ఏమిటి? మనల్ని ఆయన ఎలా ప్రేమించాడు? మనలో ఉన్నటువంటి గుర్తింపు ఏమిటి అని కొంచెం ఆలోచించినప్పుడు మనల్ని ఆయన సాధారణమైన మనుషుల్లాగా భావించట్లేదు. కారణం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తం చేత మనం కడగబడ్డాం. మన పాపములో నుంచి ఎంతటి ఘోర పాపినైనా క్షమించుటకు యేసు రక్తములో శక్తి కలదు గనుక ఆ రక్తము చేత కడగబడినాం. కనుక మన విలువని మనం గుర్తించుకోకపోయినా, మనము గమనించకపోయినా పరలోకమందున్న దేవుడు గమనించాడు. ఆయన తానే దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దిగి వచ్చినప్పుడు మనకు ఆశ్చర్యం, విస్మయము కలుగుతుంది. ఎందుకంటే మనల్ని జ్ఞాపకం మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుష్యుడు ఏ పాటివాడు? మనలో ఏ మేలుందని, మనలో ఏ విధమైనటువంటి భక్తి ఉందని ఆయన మనల్ని వెతుక్కుంటూ వస్తున్నాడు. ఒకసారి ఒక పేద కుటుంబస్తులు నన్ను పిలిచారు. మా ఇంట్లో నా మనమరాలకి పేరు పెట్టుకొని అన్నం పెట్టించి ప్రార్థన చేసి వెళ్ళమని నన్ను అడిగారు. నాకు అంత ఖాళీ ఉందండి. ఇంచుమించు ప్రపంచమంతా తిరిగేవాడిని, దేశమంతా తిరుగుతుంటాను రాత్రి మగళ్ళు. ఈ పేర్లు పెట్టడం, నోట్లో అన్నం పెట్టడం అంతవరకు నాకు ఖాళీ ఉందండి. నేను రాలేను, అక్కడికి చెప్పండి అన్నా. అక్కడికి చెప్తే అక్క ఎవరినో పంపిస్తాను అనింది. విచిత్రమైన సంగతి ఏంటంటే 10 గంటలకి వాళ్ళ కార్యక్రమం.
బంధువులంతా పిలుచుకున్నారు. బంధువులకి యేసయ్యను చూపిస్తామని, యేసయ్యను కాదు, యేసయ్యను చూపిస్తామని. యేసయ్యను కదా చూపించాలి. సరే యేసయ్యను చూపిస్తామంటే యేసయ్య రానన్నాడు. ఎవరో వస్తారు, మొత్తం మీద అందరూ వచ్చి కూర్చున్నారు. అక్క ఇక్కడి నుంచి ఎవరిని పంపించక మునిపే నేను అక్కడికి వెళ్ళి చేరా. ఆమేన్. వాళ్ళ కళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారు, ఆశ్చర్యపడ్డారు, హడావిడి పడిపోతున్నారు. ఆ ఇంట్లో పని పిల్ల చీపురు చేతులు పట్టుకోనన్నా ఆ చీపురుతోనే నాకు ఇటు పెట్టింది. ఆ చీపురు కింద వేయాలని కూడా తెలియలే, కంగారు పడిపోయారు అంతా. గమనించండి, నేను రాలేను, కానీ ఆ సందర్భంలో వాళ్ళకి చెప్పకుండానే నాకు కొంచెం కాళ్ళు చదివితే వెళ్ళడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఒకరు చూసుకొని అంతకుముందు సణుక్కున్నట్టున్నారు. మా పేదవాళ్ళకి ఎందుకు వస్తాడులే అని సణుక్కున్నట్టున్నారు వాళ్ళు. ఇక వాళ్ళ ముఖం మీద పేడగొట్టినట్టయింది. మనం అన్నని గురించి ఈ విధంగా అనుకున్నాం, కానీ ఆయన గోరంట్ల నుంచి ఎవరినైనా అక్క పంపిస్తానని వాళ్ళు రాకమునిపే అన్న వచ్చాడు. అది నేను తీరిక కూర్చున్నా అక్కడ. అందరు వచ్చారా, మరి అన్నం పెడదామా, పిల్లకి పేరు పెడదామా అని అంటుంటే వాళ్ళు ఆశ్చర్యపడిపోయారు. అన్నీ ఏమిటి, మన ఇంటికి రావటం ఏంటి, తీరిక కూర్చోవడం ఏమిటి, మనతో మాట్లాడటం ఏమిటి, ఏంటి ఇదంతా? నా ప్రియమైన సహోదరులారా, ఒక సేవకుడుగా నేను వెళ్ళలేని చోటికి వెళ్ళినప్పుడే వీళ్ళు ఇంత ఆశ్చర్యపడిపోతే, ఇశ్రాయేలు ప్రజలారా, నేనే మీ కొరకు యుద్ధం చేయుటకు వస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ కొరకు యుద్ధం చేయుటకు నేను వస్తున్నాను. నేను ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక అతను నన్ను అడిగాడు, అన్న ఇటు ఎవరింటికైనా వెళ్తున్నారా, ఇటు ఏదైనా కార్యక్రమంలో వెళ్తున్నారా అంటే, కాదు మీ ఇంటికే వచ్చాను. అది ఇంకొంచెం ఆశ్చర్యం అయింది. ఇటు వెళ్తూ పలకరించి వెళ్ళాలని దిగాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. కాదు మీ ఇంటికి ప్లాన్ చేసుకునే వచ్చాను. అంటే మేము చెప్పింది మీకు గుర్తుందా? ఒక 25 రోజుల ముందు మీకు చెప్పింది మీకు గుర్తుందా? నాకెందుకు గుర్తుండదు? ఇప్పుడు నాకే గుర్తుంటే, మనం ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర ఏదైనా ఒక మాట చెప్పుంటే ఆయనకు గుర్తు ఉంటుందా ఉండదా? ఉంటే ఆయన వస్తాడా రాడా? ఎవరినైనా పంపించాలన్నా ఆయనే రావాలనా? ఎందుకని ఆయన పరాక్రమశాలి. చేయవలసింది యుద్ధం. హల్లెలూయా. శత్రువులు చుట్టుముట్టారు. ఒక ప్రక్కన ఆరోగ్యం లేదు, మరొక ప్రక్కన వ్యాపారం చేస్తే నష్టం వస్తుంది, మరొక ప్రక్కన శత్రువులు విజృంభిస్తున్నారు, ఇంకొక దిశన పిల్లలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఈ అవమానాల మధ్యలో, దిక్కుతోచని మధ్యలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పరాక్రమశాలి, ఆమేన్, పరాక్రమశాలి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు, నేనే దిగి వస్తాను మీ కొరకు యుద్ధము చేయనట్లు. ఇంకెవరి కొరకో కాదు నేను వచ్చింది. ఈ ప్రాంతాలు ఎవరినో చూడాలని కాదు. నీవు నన్ను పిలిచే ఒక రోజున ప్రార్థనలో నీవు నాతో ఒక విన్నపాన్ని చేశావు. ఆ విన్నపం జ్ఞాపకం ఉంచుకొని నీవు నా కొరకు జీవించాలని ఆశిస్తూ ఉన్నందువల్ల, నా నామానికి అవమానం తేకూడదని నీవు కోరుకుంటూ ఉన్నందువల్ల, నా నామానికి మహిమ కలగాలని నీ అంతరంగమందు ఆసక్తి నీవు చూపిస్తూ ఉన్నందువల్ల నీ కొరకు నేను దిగి వచ్చాను. దేవునికి స్తోత్రం.